మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఎదుర్కొన్నటువంటి శోధన గురించి మాట్లాడుతూ పెర్కిన్సన్ అనేటువంటి ఒక దైవజనుడు ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. ఆయన ఏమంటారు అని అంటే, పాపాన్ని జయించడం అనేది హృదయం యొక్క నేచర్ని బట్టి, హృదయం యొక్క స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకవేళ అగ్గిపుల్లని గనక మండే స్వభావం గల దాని దగ్గర తీసుకొని వస్తే, ఆ అగ్గిపుల్లకు ఉన్నటువంటి ఆ చిన్న మంట బ్లాస్ట్ అవుతుంది, పెద్దగా అవుతుంది. బట్ అదే అగ్గిపుల్లని గనక మనం నీళ్ల దగ్గర తీసుకొని వెళ్తే అది వెంటనే ఆరిపోతుంది. నీళ్ల యొక్క స్వభావం వెంటనే అగ్నిని ఆర్పేస్తుంది. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ని ఆయన వివరిస్తే ఏమంటారు అని అంటే, ఒకవేళ మన హృదయం గనక కరప్ట్ అయిపోయి ఉంటే, మన హృదయం గనక పాపానికి ఈజీగా రియాక్ట్ అయ్యేటువంటి స్వభావంతో మన హృదయం గనక ఉంటే, మన హృదయంలో ఏ విధమైనటువంటి పరిశుద్ధత గనక లేకపోతే, శోధన రాగానే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అవడం మాత్రమే కాదు, ఆ శోధనని పాపం వరకు తీసుకెళ్ళడానికి మన హృదయం యొక్క స్వభావం పనిచేస్తుంది అని అంటారు. బట్ అట్ ద సేమ్ టైం, అదే మన హృదయం గనక పరిశుద్ధతతో నిండి ఉంటే గనక, శోధన రాగానే మన హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్వభావం దాన్ని ఆర్పేస్తుంది. దాని గురించి మాట్లాడుతూ పెర్కిన్సన్ యేసు ప్రభువారిని ఉదాహరణగా తీసుకొని, ఒకవేళ శోధన మన దగ్గరికి వస్తే మనం ఈజీగా శోధనలో పడిపోతాము. కానీ యేసు ప్రభువారి దగ్గరికి సాతానుడు వచ్చి శోధిస్తా ఉన్నప్పుడు కూడా ఆయన శోధనలో పడిపోలేదు. ఎందుకు అనంటే, హీ హాస్ ద హోలీ హార్ట్. పాపము లేనటువంటి, పాపం వలన కరప్ట్ కానటువంటి స్వభావాన్ని, హృదయపు స్వభావాన్ని యేసు ప్రభువారు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ఈజీగా పాపంలో పడిపోలేదు. పైగా పాపాన్ని ఆయన జయించాడు, పాపం లేనివాడుగా ఉన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, మనం పాపాన్ని జయించాలి అని అంటే మొదట మనం ఆలోచించుకోవాల్సింది మన హృదయం యొక్క పరిస్థితి ఏంటి, మన హృదయం యొక్క స్వభావం ఏంటి. ఈజ్ ఇట్ హోలీ ఆర్ ఈజ్ ఇట్ కరప్టెడ్? ఒకవేళ కరప్టెడ్ ఉంటే కనుక మనం దాన్ని పరిశుద్ధత వైపుకి నడిపించడానికి దేవుని మీద ఆధారపడాలి. ఒకవేళ మనలో హృదయం పరిశుద్ధమైందిగా ఉంటే, శోధన కలిగినప్పుడు మనం దాన్ని జయించగలుగుతాము, శోధనని ఆర్పివేయగలుగుతాము. లేదా పాపం చేసే స్వభావం మన హృదయంలో ఉంటే, శోధన రాగానే ఆ శోధనకి మనం రెస్పాండ్ అవుతాము, శోధనని పాపం వరకు తీసుకుని వెళ్తాం. కాబట్టి మన హృదయం యొక్క స్వభావం ఏంటో అర్థం చేసుకోవడం శోధన జయించడానికి చాలా కీలకం.